మళ్ళీ ఇల్లు కొనుక్కున్నాను, ఒక స్థలం కొనుక్కున్నాము. కార్ సక్సెస్, బిజినెస్ లో సక్సెస్, హెల్త్ లో సక్సెస్. ఒకటి కాదు సార్, ప్రతి ఒక్కటి మారి 30 నుంచి 40 లక్షల రూపాయల దాకా మేము చేసామండి. రీసెంట్గా 32 లక్షల రూపాయల ఫ్లాట్ కొనుక్కున్నాను. నేను 3.5 కోట్లు అచీవ్ చేశాను. విశ్వ విజయ్ అకాడమీ నమస్తే, నేను మీ హరిత. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, మనీ మేనిఫెస్టేషన్ కోచ్ అండ్ లైఫ్ కోచ్ విశ్వం విజయ్ గారు. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి హరిత గారు. కొందరు ఒకటి చాలా నమ్ముతారు, అంటే ఎల్లో పేపర్పై రెడ్ పెన్తో రాస్తే మనం అనుకున్నది ఏదైతే రాస్తామో అది నిజంగా జరుగుతుందని నమ్మాలా? ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భావం. అవునండి, నేను చూశాను. యాక్చువల్ నేను కూడా సైన్స్ స్టూడెంట్ మేడం, ఎంటెక్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఎన్ఐటి తిరిగి. సో నేను కూడా ఫస్ట్ నమ్మలేదు మేడం. బట్ ఎప్పుడైతే నేను రాయడం మొదలుపెట్టానో అన్ని మిరాకిల్స్ జరుగుతున్నాయి మేడం. సో నాకు జాబ్ వచ్చింది కూడా, నేను అనుకున్నాను ఒక మంచి కంపెనీలో నాకు జాబ్ రావాలని. ఫస్ట్ పర్సన్ అక్కడ జాబ్ వచ్చిన వాళ్ళు నేనే ఉన్నాను. తర్వాత నేను అనుకున్న లైఫ్లో చాలా మార్పులు వచ్చాయి మేడం. అంటే వేరే కంట్రీకి వెళ్ళాలని రాసుకున్నాను, వేరే కంట్రీకి వెళ్ళాను. సో ప్రతి దాంట్లో నేను ఏదైతే రాసుకున్నానో అన్నీ వచ్చేస్తున్నాయి. అంటే నా స్టూడెంట్స్కి మంచి రిజల్ట్స్ రావాలని కూడా రాసుకుంటాను మేడం ప్రతిసారి కూడా. సో అనుకున్న విధంగానే స్టూడెంట్స్కి రిజల్ట్స్ వస్తుంటాయి. అయితే దీన్ని నేను ప్రతిరోజు మా పార్టిసిపేషన్కి రాపిస్తూ ఉంటాను. మీరు అనొచ్చు, సార్ ఏంటి సార్ ఎల్లో కలర్ పేపర్ పైన రెడ్ పెన్తో ఎందుకు రాయాలంటారు? చూడండి మేడం, పసుపు కుంకుమ కాంబినేషన్, హెవీ కాంబినేషన్ ఉంటుంది. ఎప్పుడైతే ఎల్లో కలర్ పేపర్ పైన రెడ్ పెన్తో రాస్తారో మీకు ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. చూడండి మేడం, మామూలుగా వైట్ అండ్ బ్లూ, మన వైట్ పేపర్ పైన బ్లూ పెన్తో రాశారు, దానికి ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందా మేడం? ఉండదు. అదే ఎల్లో కలర్ పేపర్ ఒక కలర్ పేపర్ పైన పెన్తో రాసినప్పుడు ఇంపాక్ట్ ఏముంటుంది? ఎక్కువగా ఉంటుంది, అట్రాక్టివ్గా ఉంటుంది. అది అట్రాక్ట్ ఉన్నప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ తీసుకుంటుంది. కొంతమంది అంటారు, సార్ ఎల్లో కలర్ పేపర్ మీరు రెడ్ పెన్ ఎందుకు యూజ్ చేయాలి, గ్రీన్ పెన్ యూజ్ చేస్తారంటే అప్ టు యూ. ఒకవేళ అది నీకు ఇంపాక్ట్ అనిపించి నీవు జరుగుతుందని నువ్వు నమ్మినప్పుడు తీసుకోని. అంటే మన సబ్జెక్ట్ ఎవరికి వ్యతిరేకం కాదు, దేన్ని విమర్శించదు మేడం. మీరు రాసుకుంటే బెస్ట్ అని నేను చెప్తాను. రాసేది రాయింది వారి నమ్మకం. మీరు ఎందుకు నమ్మాల్సి వచ్చింది ఈ లైఫ్ లో? ఎప్పుడైతే నేను రాశానో నాకు ఏదైతే జరిగింది అంటే నా లైఫ్ లో కూడా చాలా మార్పులు వచ్చినాయి. అందుకు మేడం సుమన్ టీవీకి నేను ఫస్ట్ స్టార్టింగ్ వచ్చినప్పుడు నేను హైయెస్ట్ వీడియోస్ చేయాలని అనుకున్నాను. సో నేనేం చేశానంటే ఎల్లో కలర్ పేపర్ తీసుకుని రెడ్ పెన్తో నేను అనుకున్నాను, నేను హైయెస్ట్ వీడియోస్ చేసినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. అంటే ఏదైనా చూడండి మేడం, ఎవరైనా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. నేను లా ఆఫ్ అట్రాక్షన్ అనేది చేద్దామని నేను అనుకున్నాను. ఎంతో మందికి అదేగా నేనేమనుకుంటా అంటే నా క్లాస్లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా గ్రేట్ రిజల్ట్స్ రావడానికి కోరుకుంటా. సో అది కూడా నేను రాస్తాను. నా క్లాస్లోకి వచ్చిన వాళ్ళకి కూడా మీరు అనుకున్నది ప్రతి సందర్భంలో మీకు జరుగుతుంది. మా క్లాస్ మీరు ఇక్కడ ఎక్కువ వీడియోస్ చేయాలనుకున్నారు, చేస్తున్నారు. మీరు లైఫ్ లో ఏది కావాలనుకున్నారో అది ఎల్లో కలర్ పేపర్ మీద రెడ్ పెన్ తో రాస్తేనే జరిగిందా? ఎస్ మేడం. అయితే చూడండి మేడం, ఇక్కడ ఎలా రాయాలి చాలా మంది కూడా డౌట్ ఉంటుంది. చూడండి, ఎల్లో కలర్ పేపర్స్ మీకు బుక్ స్టాల్లో దొరుకుతాయి మేడం, లేదా అమెజాన్లో ఆర్డర్ చేసుకోవచ్చు. ఒక బండిల్ తీసుకోండి, తర్వాత రెడ్ కలర్ పెన్ తీసుకోండి. ఏం చేయాలి? రెడ్ కలర్ పెన్. సో పెన్ తీసుకున్న తర్వాత మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక ఇప్పుడే జరిగినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఏ కోరికైనా సరే, అంటే మీకు సపోజ్ మీరు పర్ మంత్ ఇన్కమ్ డబల్ అవ్వాలనుకున్నారు, లేదా మీరు ఒక ఫ్లాట్ సేల్ అవ్వాలనుకున్నారు, లేదా ఇల్లు కొనుక్కుందాం అనుకున్నారు, లేదా బ్యాంక్లో పెట్టిన గోల్డ్ తిరిగి తెచ్చుకుందామని మీరు అనుకున్నారు. నేను బ్యాంక్లో పెట్టిన గోల్డ్ నా దగ్గరికి తిరిగి వచ్చినందుకు
విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇది రాసేయాలి మేడం, ఎవ్రీడే రాయండి. కానీ వినే వాళ్ళకు చూసే వాళ్ళకు ఆ పేపర్ ఏంటి, ఆ పెన్ ఏంటి, రాసుకోవడం ఏంటి, అది ఎలా నిజమవుతుంది Yes. విచిత్రంగా నాకు అనిపిస్తుంది. కూడా మేడం, నాకు కూడా ఫస్ట్ అలాగే వచ్చింది. బట్ ఎప్పుడైతే రిజల్ట్స్ వస్తుందని తెలిసినప్పుడు చేయకుండా ఉంటారా మేడం? సో ఎవరైనా అంతే మేడం. అంటే చూడు మేడం, రాస్తారు, రాసిన తర్వాత రిజల్ట్స్ వస్తే మాత్రం నమ్ముతారు. ఏదైనా సరే దేనిపైన ఆధారపడుతుంది, నమ్మకం పైన ఆధారపడుతుంది. సో నేను కూడా అదే చెప్తున్నాను, ఫస్ట్ నమ్మకంతో చేయండి, మీకు వస్తుంది. అయితే రామ్ చరణ్ గారు మీరు చూసినట్టయితే, రామ్ చరణ్ కూడా దీన్ని బాగా నమ్ముతారు మేడం. రామ్ చరణ్ గారు కూడా లా ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్. ఒక లా ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది. మనం ఏమి ఇస్తే అదే మనకి తిరిగి వస్తుంది. మనం ప్రేమిస్తే ప్రేమే వస్తుంది, డబ్బు ఇస్తే డబ్బు వస్తుంది. ఒకరికి భోజనం పెడితే తిరిగి మీకు ఏ లోటు లేకుండా ఉండే ఒక లా ఆఫ్ అట్రాక్షన్ అది. చూసారండి హరిత గారు? అంటే లైఫ్ లో ఏది మనం ఏది ఇస్తే అది జరుగుతుంది మనకి Yes, అని అవునండి. చెప్తున్నారు. చెప్తున్నారు. లా ఆఫ్ అట్రాక్షన్ కూడా అంతే మేడం. మనం ఏది ఇస్తే అదే నమ్మకంతో చేస్తే ఏదైనా మనకు వస్తుంది మేడం. బట్ ఓన్లీ థింగ్ నమ్మాలి మేడం. నమ్మి కనుక చేయగలిగితే మన జీవితంలో ఎన్నో అద్భుతాలు ఉంటాయి. ఇంకా క్లాస్లో ఇంకా క్లారిటీ. కొంతమంది అంటారు ఈ పేపర్ని ఏం చేయాలంటారు. పేపర్ను మీరు రాసిన తర్వాత పీసెస్ ఎర్త్కి ఇవ్వచ్చు, లేదా ఫైర్కి ఇవ్వచ్చు, లేదా వాటర్లో వేయచ్చు. మీ ఇష్టం. పేపర్ను తీసేయచ్చు. ఒక్కసారి రాస్తే సరిపోతుందా? ఎవ్రీ డే రాయమని చెప్తాను. Every day మీరు రాయాలి. ఒకరోజు తింటే అంటే ఒక బుక్ తీసుకోవాలి ఎల్లో కలర్ ది, ఎస్, ఒక బుక్కే తీసుకోమని నోట్బుక్. చెప్తాను. సో ఎవ్రీ డే రాయండి. అఫర్మేషన్ రాసి 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 ఒక రోజు ఏమవుతారంటే అల్టిమేట్గా అయిపోతారు మేడం. సో అలా అలా అవ్వాలంటే రాయడం వల్ల ఇక మైండ్ లో అది పాతుకుపోతుంది. డైలీ రాయడం వల్ల ఎస్, డైలీ రాయడం వల్ల అది మనసులో పాతికిపోతుంది. లైఫ్లో ఏదైతే ఉందో దాన్ని అచీవ్ అవుతారు మేడం. వాళ్ళు అచీవ్ అయ్యేంత వరకు మేము సపోర్ట్ ఇస్తాం కూడా వాళ్ళకి. అలా ఉంటుంది మన ట్రైనింగ్. ఇలాంటి టెక్నిక్స్ ఇంకెన్నో చెప్తారు కదా మీ క్లాసెస్ లో. ఎస్ ఎవరెవరు అటెండ్ అవ్వచ్చు, ప్రాసెస్ ఏంటి? ఎస్, ఈ క్లాసెస్కి ఎవరైనా అటెండ్ అవ్వచ్చు మేడం. లైఫ్లో నేను సక్సెస్ అవ్వాలి, నా జీవితం అద్భుతంగా ఉండాలి, నేను ఎన్నెన్నో మిరాకిల్స్ చూడాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ అటెండ్ అవ్వచ్చు అండి హరిత గారు. థ్యాంక్ యూ విజయ్ గారు. విశ్వం విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు.